సునీత విలియమ్స్ భూమిపై ఎప్పుడు అడుగు పెడతారు? ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్న సునీత విలియమ్స్ భూమిపై ఎప్పుడు అడుగు పెడతారు? అదిగో ఇదిగో అని డేట్స్ ప్రకటిస్తున్నారు, కానీ అవేవి కన్ఫర్మ్ కావటం లేదు. ఈ నెల 19న వస్తున్నారని నాసా ప్రకటించింది. అయితే సునీత విలియమ్స్ ఆ రోజు భూమిపైకి తిరిగి రాగలరా? ఆమెను రాకుండా ఏదైనా అదృశ్య శక్తి అడ్డుకుంటోందా? ఈసారి కూడా ఆమె రాక కష్టమేనా? బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్టులో భాగంగా నాసా గత జూన్లో ప్రయోగాత్మక పరీక్ష చేపట్టింది. అయితే అప్పుడు ఐఎస్ఎస్ కు వెళ్లిన సునీత, బుచ్ విల్మోర్లు వారంలోగా భూమిపైకి తిరిగి రావాల్సి ఉంది. కానీ ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ యాత్రలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వాహక నౌక థ్రస్టర్లలో లోపాలు తలెత్తడంతో పాటు హీలియం లీకేజీ సమస్యగా పరిణమించింది. దీంతో అందులో ప్రయాణించడం సురక్షితం కాదని నాసా తేల్చింది. దాంతో 9 నెలలుగా వారు అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు. ఇక ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ కు చెందిన డ్రాగన్ వ్యోమ నౌకలో వారు తిరిగి భూమి మీదకు ఈ నెల 19న బయలుదేరనున్నారు. అయితే ఇక్కడే మరో గండం పొంచి ఉందంటున్నారు నిపుణులు. అయితే సునీత రాకపై ఇప్పుడు కొత్త సమస్య పుట్టుకొచ్చింది. సునీతను తీసుకురావాల్సింది స్పేస్ ఎక్స్ రాకెట్. మొన్ననే లాంచింగ్ టైంలో పేలిపోయింది. ఈ స్పేస్ ఎక్స్ రాకెట్ జనవరిలో కూడా ఓ రాకెట్ ప్రయోగం విఫలమైంది. వరుసగా 2 రాకెట్ ప్రయోగాలు ఫెయిల్ అవటంతో స్పేస్ ఎక్స్ రాకెట్లు సురక్షితమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్పేస్ ఎక్స్ రాకెట్ల పనితీరుపై భయాలు అలుముకుంటున్నాయి. ఆ రాకెట్లలో వ్యోమగాములను సురక్షితంగా తీసుకురాగలరా అనే డౌట్లు వ్యక్తమవుతున్నాయి. దీంతో వ్యోమగాములు మరికొంతకాలం ఐఎస్ఎస్ లోనే ఉండాల్సి వస్తుందేమో అని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్న ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ ఇప్పటికే చిక్కి సగమైపోయారు. ఆమెకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ఇవి చాలావన్నట్లు గ్రావిటీ గండం పొంచి ఉంది. ఆమె ఐఎస్ఎస్ నుంచి భూమి మీదకు తిరిగి వచ్చాక చాలా సమస్యలను ఎదుర్కొనున్నారు. గ్రావిటీతో సునీత విలియమ్స్ కు ఇబ్బందులు తప్పవంటున్నారు నిపుణులు. సుదీర్ఘకాలం జీరో గ్రావిటీలో ఉండటంతో భూమిపైకి తిరిగొచ్చిన తర్వాత గురుత్వాకర్షణ శక్తితో వ్యోమగాములకు సమస్యలు ఎదుర్కానున్నాయి. అనుకోని పరిస్థితుల్లో అంతరిక్ష కేంద్రంలో ఉండిపోవాల్సి వచ్చిన 2 నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమి మీదకు ఎప్పుడు అడుగు పెడతారన్నదే సస్పెన్స్ గా మారింది. తాజాగా స్పేస్ ఎక్స్ రాకెట్ల వైఫల్యంతో వాళ్లు మరి కొంతకాలం ఐఎస్ఎస్ లోనే ఉండాల్సి వస్తుందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నిపుణులు.